మానవ జాతి ఎలా మారిపోతుంది, మనుషులు ఎలా తయారైపోతున్నారు. రోజు రోజుకి మనుషుల్లో మృగతత్వం పెరిగిపోతుంది. మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. మనుషుల్లాగా ప్రవర్తించట్లా. రోజుకి మనిషిలో మృగపు ఛాయలు పెరిగిపోతున్నాయి. ఎందుకు ఇలాగా? దీనికి కారణం అదొక్కటే కాదు, నిత్యం జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి. నరహత్యలు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, చిన్న పిల్లల్ని పాడు చేస్తున్న వెధవలు ఎందరో. మరి అటువంటి ఈ పరిస్థితుల్లో సమాజం ఏం చేయాలి? సమాజం తెలుసుకోవాల్సింది ఏంటి? మనం ఏం నేర్చుకోవాలి? ఏమైనా ఇలాంటి విషయాలకి దేవుడు ఏమైనా మనకి ఒక పరిష్కారాన్ని చెప్తున్నాడా అనే విషయాన్ని మనం ఇవాళ ఆలోచించాలి. ఎందుకంటే సమాజం అనగానే మనం కూడా అందులో ఒక భాగం. సమాజం అనగానే మనం కూడా అందులో భాగం. కొంతమంది వ్యక్తులు కలిస్తే ఒక కుటుంబం, కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక సమాజం. అనేక రకాల మనుషుల కలయికే అదొక సమాజం అనుకుంటే, ఆ సమాజంలో మనం కూడా ఒక భాగమై ఉన్నామనుకుంటే సమాజం నాశనం అయిపోతుంది. రోజుకి భయంకరమైనటువంటి వార్తలు వింటున్నాము. భయంకరమైనటువంటి సంఘటనలు ఈ మానవ సమాజం మధ్య చోటు చేసుకుంటున్నాయి. కనీసం అలాంటి వార్తలు వినడానికి కూడా మనకి ధైర్యం సరిపోవటం లేదు. ఇక జరిగిన ఆ సంఘటన తాలూకా ఫోటోలు కానీ వీడియోలు కానీ చూస్తున్నప్పుడు భరించలేనంత పరిస్థితి, తట్టుకోలేకపోతున్నాం. దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు చూస్తుంటే మనకి భయం వేస్తుంది. ఏంటి మరి ఇంత దారుణంగా సమాజం తయారైపోయింది? ఎందుకు మనుషులు మరి ఇంత నీచమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు? కనీస మానవత్వం కూడా లేకుండా, సాటి మనిషిని కనీసం మనిషిగా కూడా చూడలేకుండా ఎందుకు ఇలా మృగాల్లాగా మారిపోతున్నారు అన్నటువంటి భయము, బాధ, ఆందోళన మనుషుల్లో పెరుగుతుంది. అయితే ఇలాంటివి జరిగిన ప్రతిసారి ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తుంటారు. ఆ నిందితుడిని లేదంటే ఆ నేరస్తుడిని వెంటనే అరెస్ట్ చేయాలి, వాడిని ఉరి తీయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేసేయాలి, చంపేయాలి. ఇలాంటి చీడ పురుగులు సమాజంలో ఉండడానికి వీల్లేదు అని రోడ్ల మీదకి వచ్చి నినాదాలు, ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ జరిగినప్పుడల్లా ఇలాంటివి రాస్తా రోకోలు, రైలు రోకోలు చేస్తూ ఉంటాం. కొద్ది రోజులకి ఒకవేళ ప్రభుత్వం స్పందించి వాడిని చంపేసింది అనుకుంటే అయిపోయింది, అక్కడితో క్లోజ్. చంపేయటమో లేదంటే జైలుకు పంపించడమో అంటే అయిపోయింది, ఇక మర్చిపోతారు అందరూ. మరలా కొన్ని రోజులకి మరలా ఎక్కడో ఏదో ఒక మూల మరలా ఇంకో ఏదో సంఘటన, భయంకరమైన సంఘటన, వినడానికి ధైర్యం సరిపోనటువంటి సంఘటన జరగగానే మరలా అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తారు. మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి వీ వాంట్ జస్టిస్, మాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి అని నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్లు ఎదురుగాను, పోలీస్ స్టేషన్ల ఎదురుగాను రోడ్ల మీద రాస్తా రోకోలు చేస్తూ నిరసనలు తెలియజేస్తూ ఉంటాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది, అవునా కదమ్మా? ప్రతిసారి జరుగుతూనే ఉంది. ఇలాంటివి జరిగిన ప్రతిసారి ఇలాంటి నినాదాలు వస్తున్నాయి. దానికి ప్రభుత్వం ఏదో కొన్ని చర్యలు తీసుకుంటుంది, అక్కడితో అదే క్లోజ్ అయిపోతుంది, ఫైల్ క్లోజ్. మళ్ళీ అంతే, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి, ఎవరి చదువులు వాళ్ళవి, ఎవరి జీవితాలు వాళ్ళవి. మరలా మరొక సంఘటన ఏదైనా జరిగినంత వరకు మరలా ధ్యాస ఉండదు. మరలా ఏదైనా జరిగినప్పుడు మరలా ఇలానే రోడ్ల మీదకి రావడం, వాడికి సంథింగ్ ప్రభుత్వం ఏదో ఒక చర్యలు తీసుకోవడం, మరలా ఆగిపోవడం. దీనికంటూ ఒక శాశ్వత పరిష్కారం ఏమీ లేదా? దీనికి ఒక ఖచ్చితమైనటువంటి సొల్యూషన్ ఏమీ లేదా? అసలు ఇలాంటివి జరగకుండా అరికట్టలేమా? మనుషులు ఎప్పుడూ కూడా ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని ఎలా
వాడికి ఆ నేరస్తుడికి ఎలా శిక్షలు వేయాలి అని ఆలోచిస్తుంది తప్ప అసలు దీని మూలాలేంటి, ఇటువంటి పరిస్థితి అసలు ఎందుకు జరిగింది. ఆ కలకత్తాలో వాడికి అవకాశం దొరికింది గనక వాడిలో ఉన్న క్రూరత్వాన్ని బయటపెట్టాడు. వాడిలో ఉన్న ఆ మృగతత్వాన్ని, ఆ క్రూరత్వాన్ని బయట పెట్టడానికి అవకాశం దొరికింది, బయట పెట్టాడు. ఇప్పుడు వాడు బయట పెట్టాడు గనక వాడొక మృగమని, వాడొక క్రూరుడని మనకు తెలిసింది గనక మాట్లాడుకుంటున్నాం. అంటే వాడు అలా చేశాడు గనక వాడు క్రూరమైన వాడు మృగతత్వం కలిగిన వాడని మనకు అర్థమైంది. జరిగింది గనక, సంఘటన జరిగితే వాడు ఇంతగా చేశాడు, ఇంత క్రూరత్వం వాడిలో ఉంది అని మనం మాట్లాడుకుంటున్నాం. బయట పడ్డాడు కనుక తెలిసింది. బయట పడని వాళ్ళు ఎంతమంది మీరు ఆలోచించండి. తమ్ముడు, వాడు బయట పడ్డాడు, ఒంటరిగా దొరికిన ఆడపిల్లని అఘాయిత్యం చేసి లేదంటే మానభంగం చేసి హత్య చేశాడు కనుక వాడు దొంగ, లేదంటే వాడు ఒక నరహంతకుడు, వాడు ఒక భయంకరుడు అని మనకు అర్థమైంది. అలా బయట పడ్డాడు కనుక మనకు తెలిసింది. బయట పడని వాళ్ళు ఇంకెంతమంది మన మధ్య ఉన్నారేమో. అంటే బయట పడ్డాక మనకు తెలిసింది వీడు ఇలాంటి వాడా అని. బయట ఎప్పుడు పడతాడు? వాడికి అవకాశం దొరికినప్పుడు పడతాడు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దాని ఎదురు చూస్తాడు. అప్పటి వరకు అక్క అంటాడు, అప్పటి వరకు చెల్లి అంటాడు, అప్పటి వరకు నీతో మంచిగానే ఉంటాడు, ప్రేమగానే ఉంటాడు, గౌరవప్రదంగానే ఉంటాడు. కానీ వాడు మనసులో ఉన్నది నీకు తెలీదు. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఏకాంతంగా చుట్టూ ఎవరు లేని సందర్భంలో నువ్వు దొరుకుతావో ఇక వాడు నీ మీద విరుచుకు పడతాడు. ఈరోజు సమాజం ఇలాంటి క్రూరత్వం బయట పడిన తర్వాత వాడి గురించి మాట్లాడుకుంటుంది. కానీ బయట పడని క్రూరులు ఇంకెంతమంది ఉన్నారు సమాజంలో. మన మధ్య ఉంటారు, వాళ్ళు మనకులాగానే ఉంటారు, తెల్లబట్టలు వేసుకుని తిరుగుతుంటారు. కానీ వాడి మనస్తత్వం ఎలాగుందో మనకి తెలీదు. ఎవడు మనస్తత్వం ఏంటో తెలీదు, ఎవడు దేనికి ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఇప్పుడు దొరికిన తర్వాత వాడిని ఆడు దొంగ అని శిక్షించండి అంటున్నావు. కానీ దొరకని దొరల్లాగా సమాజంలో పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతున్న దొరకని దొంగలు ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. దీనికి అడ్డుకట్ట ఏంటి? ఇటువంటి దాన్ని ఎలా నిర్మూలించాలి? ఈ స్వభావాన్ని ఎలా నిర్మూలించాలి? ఇలాంటి క్రూరత్వానికి ఎలా చెక్ పెట్టాలి? కొంతవరకు కఠినమైన చట్టాలు ఒకవేళ వస్తే, భయంకరమైన చట్టాలు, మరీ కఠినమైన చట్టాలు ఒకవేళ ఈ దేశంలో వస్తే దానికి భయపడి కొంతవరకు జాగ్రత్తగా ఉంటారు. కానీ స్వభావం అయితే మారదు. దీన్ని మూలాల్లోకి ఎవరు వెళ్ళట్లేదు. ఈ భయంకరమైనటువంటి స్వభావం ఏర్పడడానికి మూలం ఏంటి? ఇది మనం ఈరోజు ఆలోచించాలి. ఒక భయంకరమైనటువంటి ఒక వ్యక్తి తయారయ్యాడంటే సమాజంలో వాడిని ఎన్నో పరిస్థితులు వాడిని అలా ప్రభావితం చేస్తుంటాయి. ఒక్కరోజుతో ఎవడో క్రూరమృగం అయిపోడు. అర్థమవుతుందమ్మా? ఒక్క రోజుతో ఒక్కసారిగా ఎవడో మృగం అయిపోడు. అది ఎన్నో ఏళ్లగా వాడిలో పెరుగుతూ వచ్చింది బయటికి. సడన్ గా ఎవడో మృగం అయిపోడు. అంటే ఎన్నో సంవత్సరాలుగా వాడిలో చిన్నప్పటి నుంచి ఆ తత్వం అనేది వాడిలో పెరుగుకుంటూ వచ్చింది, వాళ్ళు ఎదుగుతూ వచ్చింది. అంటే తప్పు ఎక్కడ జరిగింది? వాడు చిన్నవాడుగా ఉన్నప్పుడే తప్పు జరిగింది. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి ఒక మంచి చదువు చెప్పించాలనుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలకి మంచి చదువు చెప్పించాలి, మంచి కాలేజీలో జాయిన్ చేయాలి, వాడు బాగా చదువుకొని భవిష్యత్తులో వాడు ఒక మంచి ఉద్యోగం చేయాలి, వాడు కాళ్ళ మీద వాడు నిలబడాలి అని వాడి భవిష్యత్ కోసం ఆలోచించి వాడి చదువు కోసం చాలా ఆలోచిస్తారు. ఎందుకు? వాడు బాగా చదువుకోవాలి, బాగా చదువుకుని మంచి ఉద్యోగాన్ని పొందుకోవాలి, వివాహాన్ని చేసుకుని సంతోషంగా వాడు కుటుంబంతో వాడు జీవించాలని ఒక పిల్లవాడి చదువు కోసం తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అలానే పిల్లలకి ఆస్తులు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. నా కొడుకు ఒక ఎకరం పొలం ఇవ్వాలి, లేదంటే ఒక 4 ఎకరాల పొలం ఇవ్వాలి, లేదంటే ఒక మంచి ఇల్లు కట్టించి ఇవ్వాలి, వాడికి ఆస్తులు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు, దానికోసం కష్టపడుతున్నారు. అలానే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత బలవంతులుగా ఉండాలి.
బలం అనేది సడన్గా వచ్చేది, చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుకోవాలి, అంతే కదమ్మా. చిన్నప్పటి నుంచి మంచి ఆహారాన్ని పెడితే వాడు పెద్ద అయిన తర్వాత బలవంతుడిగా ఉండాలని, శక్తి కలిగిన వాడుగా, ఆరోగ్యవంతుడిగా ఉండాలని చిన్నప్పటి నుంచి బలమైన ఆహారాన్ని బిడ్డలకు పెడుతున్నారు. మంచి మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని, పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు పెడుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువ పెట్టాలి. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి పౌష్టిక ఆహారాన్ని పెట్టాలి, చిన్నప్పటి నుంచి పెట్టాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళకి. మగపిల్లలకి ఆ సమస్యలు ఉండవు, ఆడపిల్లకి చాలా సమస్యలు ఎదురవుతాయి, అవునా కదా. వాళ్ళకి ప్రతి నెల చాలా సమస్యలు ఎదురవుతాయి. వాళ్ళ పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి వాళ్ళ శరీరంలో ఎంతో బ్లడ్ పోతా ఉంటుంది. కాబట్టి అవన్నీ వాళ్ళు తట్టుకోవాలంటే భవిష్యత్తులో వాళ్ళు గర్భవతులు అవ్వాలి, బిడ్డల్ని కనాలి, వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. అందుకని ఇవన్నీ ఆలోచించి చిన్నప్పటి నుంచే మంచి ఆహారం పెడతారు. మన వాళ్ళకి ఇంత అవేర్నెస్ ఉండదు. మన తల్లిదండ్రులకి ఇవన్నీ తెలియవు, పెద్దగా పట్టించుకోరు. అందుకే మన పిల్లలు ఎక్కువ ఎలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఆడపిల్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు పెద్ద అయ్యాక నానా బాధలు పడిపోతుంటారు. రకరకాల సమస్యలు వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. సో పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచించి భవిష్యత్తులో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, బలంగా ఉండాలని మంచి మంచి ఆహారాన్ని, పౌష్టిక ఆహారాన్ని తల్లిదండ్రులు పెడుతున్నారు. చదువిస్తున్నారు, తర్వాత ఆస్తులు ఇస్తున్నారు, తర్వాత పౌష్టిక ఆహారాన్ని కూడా పెడుతున్నారు. ఇంకేం నేర్పిస్తారో తెలుసా? పిల్లలకి ఎక్కడెక్కడో బంధువులు ఉన్నారో తెలియజేస్తారు, అంతేనా కదా. అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న ఇదిగో మనకి పలానా ఊర్లో పలానా కుటుంబం ఉంది, వాళ్ళు మన బంధువులు, నీకు మేనత్త అవుతుంది, ఇదిగో అతను నీకు మేనమామ అవుతాడు, అవునా కదా. అంటే బంధువుల్ని పరిచయం చేస్తున్నారు. ఎందుకు? తెలియాలి. రేపొద్దున్న మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో, ఎంతమంది ఉన్నారో బిడ్డలకి తెలియాలి. నాకు చాలా మంది మా బంధువులు తెలియదు, చాలా మంది నాకు మా బంధువులు తెలియదు ఎవరో. ఎందుకంటే మాకు అలా తెలియలేదు, మరి ఎందుకు తెలియలేదు. చాలా మంది మా అక్కోళ్ళకి తెలిసిన వాళ్ళు చాలా మంది నాకు తెలియదు. నేను చాలా లేటుగా పుట్టాను. తల్లిదండ్రులు ఏం చేస్తారు? బంధువులు పరిచయం చేస్తారు. నన్ను ఇదిగో వీళ్ళందరూ మన బంధువులు, వాళ్ళందరూ మన బంధువులు, పలానా ఊర్లో బంధువులు ఉన్నారు, పలానా ఊర్లో బంధువులు ఉన్నారని బంధువులు పరిచయం చేస్తారు. ఎందుకంటే మన కుటుంబం ఎంత పెద్దదో, మన బలం ఎంతో వాళ్ళకి తెలియాలనుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఇన్ని ఆలోచిస్తున్న, ఇన్ని ఇస్తున్న తల్లిదండ్రులు ఒక విషయాన్ని మాత్రం ఇవ్వట్లేదండి. పిల్లలకి ఇన్ని ఇస్తున్న తల్లిదండ్రులు ఒక విషయాన్ని మాత్రం ఇవ్వటం లేదు, ఒకదాన్ని మాత్రం నేర్పించట్లేదు. అదేంటో తెలుసమ్మా? వ్యక్తిత్వం. ఏం నేర్పించట్లేదు? వ్యక్తిత్వం నేర్పించట్లేదు బిడ్డలకి. తల్లిదండ్రులు పిల్లలకి వ్యక్తిత్వం నేర్పించకపోతే వాళ్ళు చాలా కష్టాల్లో వెళ్ళిపోతారు. ఒకవేళ నువ్వు ఆస్తి ఇవ్వలేదనుకో బిడ్డలకి, బతకగలడా? బతకలేడా? ఖచ్చితంగా బతకగలడు. గొప్పగా బతకలేకపోయినా బతుకుతాడు. ఒకవేళ వాడు బ్రతకలేకపోయినా వాడి వల్ల ఎవరికైనా సమాజానికి ప్రమాదం ఉంటుందా? నువ్వు ఆస్తి ఇవ్వకపోవడాన్ని బట్టి బహుశా వాడు బతకడం కష్టం అవుతుందేమో, కానీ బతకలేకపోతాడేమో, కానీ వాడి వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ నువ్వు చదువు నేర్పించలేదనుకో, చదువు చెప్పించలేదనుకో, వాడికి చదువు లేకపోతే బతకగలడా? బతకలేడా? చదువు లేకపోయినా బతకగలడు. చదువు లేకపోయినా, నువ్వు చదువు చెప్పించకపోయినా వాడు బతకగలడు, ఏదో ఒక పని చేసుకుని బతకగలడు. ఒకవేళ చదువు లేని వాడు ఒకవేళ బతకలేకపోయినా వాడి వల్ల ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు. వాడు ఇబ్బంది పడతాడేమో తప్ప వాడి వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ నువ్వు బలమైన ఆహారాన్ని పెట్టకపోతే వాడు బలవంతుడిగా అవ్వకపోవచ్చు, వాడు బలహీనుడిగా ఉండొచ్చు, వాడు ఒకవేళ శక్తిహీనుడిగా ఉండొచ్చు. బతకలేడా? బలహీనులు బతకట్లేదా భూమి మీద? బతికే వాళ్ళందరూ సిక్స్ ప్యాక్ ఉన్న వాళ్ళేనా చెప్పండి? భూమి మీద బతుకున్న వాళ్ళందరూ బలవంతులేనా? కండగలిగిన వాళ్ళేనా? అందరూ కండగలిగిన వాళ్ళేనా? కండలేని వాడు బతకట్లేదా? వాడు బతకగలడు. ఒకవేళ వాడు బతకలేకపోయినా వాడి వల్ల ఎవరికి ఏ విధమైన సమస్య లేదు, వాడు ఎవరికి ఇబ్బంది కలిగించడు. అంటే ఇవన్నీ కూడా, నువ్వు ఇచ్చేవన్నీ కూడా అవి ఇవ్వలేకపోయినా వాడు బతకగలుగుతున్నాడు. నువ్వు చదువు ఇవ్వకపోయినా బతుకుతాడు, నువ్వు ఆస్తి ఇవ్వకపోయినా బతుకుతాడు, లేకపోతే నువ్వు బలమైన ఆహారం పెట్టకపోయినా బతుకుతాడు, నువ్వు ఏమి ఇవ్వకపోయినా బతుకుతాడు. ఒకవేళ బతకలేకపోతే వాడి వల్ల ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు, వాడి వల్ల ఎవరు ప్రమాదంలో పడరు. కానీ నువ్వు గనక ఒక మంచి వ్యక్తిత్వాన్ని మనం బిడ్డలకి ఇవ్వలేకపోతే
బాగా వినండి, చాలా మంది పంది కుక్కల్లా తింటారంతే, బిడ్డలు పట్టించుకోరు. నాకు కోపం వచ్చేస్తుంది ఇలాంటి విషయాల్లో. ఎంతసేపు వాళ్ళకి బట్టలు కొన్నామా, వాళ్ళని బడికి పంపించామా, వాళ్ళకి చెప్పులు కొన్నామా, వాళ్ళకి జల్లేసామా, తలదూవామా, వాళ్ళని చూసి మురిసిపోయామా అనుకుంటున్నారే తప్ప వాళ్ళకి ఒక మంచి వ్యక్తిత్వం ఇద్దామన్న తల్లిదండ్రులు ఎవరు లేరు. ఎందుకంటే తల్లికే జ్ఞానం లేదు, ఇక్కడ తల్లికే బుద్ధి జ్ఞానం లేకుండా ఒక వ్యక్తిత్వం అంటూ లేకుండా తగలడింది. ఇంకా బిడ్డలకి ఏమేస్తారు చెప్పండి? మీరు ఆలోచించండి అమ్మా. తండ్రి వీడికే జ్ఞానం లేదు, వీడే బుద్ధిహీనంగా రోడ్ల మీద తిరుగుతుంటాడు, ఇక బిడ్డలకి ఏం నేర్పిస్తాడు? నేను అదే చెప్తున్నా, చదువు లేకపోయినాడు బతకగలడు, నువ్వు చదివించకపోయినాడు బతుకుతాడు, నువ్వు ఆస్తులు ఇవ్వకపోయినాడు బతుకుతాడు, నువ్వు బలమైన ఆహారం పెట్టకపోయినాడు బతుకుతాడు. ఒకవేళ బతకలేకపోయినా వాడి వల్ల సమాజానికి ఏ నష్టము జరగదు. కానీ నువ్వు ఒక మంచి వ్యక్తిత్వాన్ని మాత్రం నీ బిడ్డలకు ఇవ్వలేకపోతే, నువ్వు ఒక మంచి క్యారెక్టర్ వాళ్ళు నువ్వు బిల్డ్ చేయలేకపోతే, నువ్వు చదివిచ్చినా, నువ్వు ఆస్తి ఇచ్చినా, నువ్వు బలమైన ఆహారాన్ని పెట్టి బాగా పెంచినా, వాడికి వ్యక్తిత్వాన్ని నువ్వు నేర్పించకపోతే వాడు ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతాడు. వాడు సమాజానికి ఒక ప్రమాదకారిగా మారతాడు. వాడు ఒక చీడ పురుగులా మారిపోతాడు. అంటే మనకేమర్థం అవుతుంది? చదువు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, బలమైన ఆహారం పెట్టలేకపోయినా పర్వాలేదేమో కానీ వాడికి మాత్రం ఒక మంచి వ్యక్తిత్వాన్ని పిల్లల్లో మనం నేర్పించాలి. ఇలాంటి మాటలు చెప్తుంటే చాలా మందికి ఎక్కదో. రేపొద్దున్న వాడు నాశనం అయిపోయిన తర్వాత ఆడొక తిరుగుబోతుగాను, ఆడొక తాగుబోతుగాను మారిపోయి వచ్చి తల్లినే తన్నుతుంటే, వచ్చి తండ్రిని ఎగిరి తన్నుతుంటే అప్పుడు ఏడుస్తారు. అంతేనా? అప్పుడు ఉపవాస ప్రార్థనలు. ఏంటప్పుడు? ఉపవాస ప్రార్థనలు. ఆడికి నేర్పించాల్సిన సమయంలో మాత్రం నువ్వేమి నేర్పించలేదు. వాడు బయటికి వెళ్తున్నాడంటే ఆడు ఏం మాట్లాడుతున్నాడు, ఆడు ఏం వింటున్నాడు. సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం పిల్లలకి, ఆ సెల్ ఫోన్లో వాడు ఏం చూస్తున్నాడు? ఎందుకంటే వాడు చూస్తున్నవి వాడి మీద ప్రభావం చూపిస్తాయి. వాడు ఏవైతే ఎక్కువ చూస్తున్నాడో వాడు అలా మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమ్మా సరిత లేవా? 24 గంటలు వాడి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. లేదంటే ఆడపిల్ల అయితే 24 గంటలు చిన్నపిల్లల చేతుల్లో గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏం చూస్తున్నారు? వాడు దేనికి ఎడిక్ట్ అవుతున్నాడు? వాడు అలా మారిపోతున్నాడు భవిష్యత్తులో. మనమేంటి, మనకు అడ్డం రాకుండా, మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఆడు మొఖాన్ని ఒక ఫోన్ పడేసాం, నువ్వు మూల పడేసాం. అందుకేనా బిడ్డలు కావాలి అని అడిగింది దేవుడి దగ్గర? అందుకేనా దేవా నాకు గర్భఫలాన్ని ఇవ్వు అని దేవుడి దగ్గర గోజాడింది? అందుకేనా ఆడిని అలా వదిలేయడానికేనా? ఆడు మొఖాన్ని ఒక సెల్ ఫోన్ పడేసాడు అలా మూల పడేయడానికేనా నువ్వు బిడ్డలు కావాలని దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంది? అందుక మనం ఏమి ఇవ్వకపోయినా నష్టం లేదండి, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఇవ్వాలి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, వాళ్ళకి పద్ధతులు నేర్పించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే పిల్లల్ని చదివిస్తే సంస్కారం వచ్చేది అనుకుంటారు. మీరు చెప్పండి, చదువుకుంటే సంస్కారం వస్తుందా? చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందా అనే మాట ఎప్పటిదో, ఇప్పుడు కాదు అది. ఇప్పుడు చదువుకున్నవాడే సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆడికన్నా చదువు లేనివాడే బాగున్నాడు. చదువుకున్న వాళ్ళకన్నా చదువు లేని పిల్లలే బాగున్నారు ఈరోజు మాట్లాడితే, కంపేర్ చేసి మాట్లాడితే. చదువుకుంటే సంస్కారం వచ్చేస్తుంది అనుకోకండి. చదువుకున్నంత మాత్రాన సంస్కారం రాదు. సంస్కారం నేర్పించాలి. పిల్లలకి మాట్లాడే విధానం నేర్పించాలి, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో నేర్పించాలి. ఇవేవి నేర్పించట్లా. మా అబ్బాయికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, మా అమ్మాయికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్ని ర్యాంకులు వస్తున్నాయని చూస్తున్నారు తప్ప ర్యాంకుల మీద మార్కుల మీద మనసు పెడుతున్నారు తల్లిదండ్రులు. ఆడి మనస్తత్వం మీద మనసు పెట్టట్లేదు. వాడికి ఎన్ని మార్కులు వస్తున్నాయని చూస్తున్నాం కానీ మనం వాడి మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మాత్రం గమనించట్లేదు, అబ్జర్వ్ చేయటం లేదు. మనం మార్కుల మీద ఉన్న శ్రద్ధ, ర్యాంకుల మీద ఉన్న శ్రద్ధ వాడి మనస్తత్వం మీద మనకు లేదు. మనం తెలుసుకోవాల్సింది, మనం శ్రద్ధ పెట్టాల్సింది వాడి మార్కుల గురించి కాదండి. మంచి మార్కులు రాకపోయినా నష్టమేమీ లేదు, కానీ వాడి మనస్తత్వం మాత్రం చెడిపోతుందేమో నువ్వు చూసుకో. గమనించాలి మనం, పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాడు మాటలు ఎలా ఉంటున్నాయి, వాడు దేని మీద మనసు ఎక్కువ ఉంటుంది, వాడికి
వాడు ఏ సందర్భంలో వాడు ఎలా స్పందిస్తున్నాడు, వాడి స్పందనలు ఎలా ఉంటున్నాయి, పిల్లల్ని గమనించాలి. పిల్లల మార్కుల మీదే కాదు, వాడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాడి పలకరింపు ఎలా ఉంటుంది, వాడు ఆడవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు. చిన్న వయసు నుంచి ఇవన్నీ మనకు అర్థమైపోతుంటాయి. వాడు పెద్దల పట్ల ఎలా ఉంటున్నాడు, వాడు ఏ సంఘటనకి ఎలా స్పందిస్తున్నాడు, వాడి రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, వాడి మనస్తత్వం ఎలా ఉంటుందని తల్లిదండ్రులు గమనించాలి. నిజమమ్మా, అలా గమనించకపోతే రేపు పొద్దున్న వాడు నీకు నష్టాన్ని తెస్తాడు. నీకు మాత్రమే కాదు, ఇదిగో సమాజాన్ని కూడా పాడు చేస్తాడు. నువ్వు గమనిస్తే అర్థమైపోద్దమ్మా. తెలుసా, పిల్లల్ని చూసి మనం గమనించి చెప్పేయచ్చు. వాడు చేసే పనులు చూసి, వాడు ఆలోచన విధానాన్ని చూసి, మరి వీడు పెద్ద అయిన తర్వాత గ్యారంటీగా వీడు పెద్ద ఇంజనీర్ అవుతాడు అంటున్నాం. వాడి లక్షణాలు చూసి, వాడి ప్రవర్తన చూసి వీడు ఖచ్చితంగా డాక్టర్ అవుతాడు అంటున్నాం మనం. వాడి మనస్తత్వాన్ని చూసి, పిల్లల్లో ఉన్న కొన్ని లక్షణాలను చూసి వీడు ఖచ్చితంగా ఒక పెద్ద నటుడు అవుతాడు రా, వీడు మంచి వీడిని కనుక మనం షైన్ చేస్తే వీడు ఒక మంచి యాక్టర్ అవుతాడు రా అని అనుకోగలుగుతున్నామా లేదా, క్యాచ్ చేస్తున్నామా లేదా? మరి అటువంటిప్పుడు వాడిలో ఉన్న చెడును మనం అబ్జర్వ్ చేసి వీడు భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక వెదవుతాడని మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం? ఒక్కసారిగా ఎవడు పనికిమాలిన అయిపోడు, ఒక్కసారిగా సంఘ విద్రోహ శక్తిగా మారిపోడు, ఒక్కసారిగా రేపిస్ట్ అయిపోడు, ఒక్కసారిగా దొంగ అయిపోడు, ఒక్కసారిగా నరహంతకుడు అయిపోడు, ఒక్కసారిగా అబద్ధకుడు అయిపోడు. సడన్ గా జరిగిపోయేవి కావవి. ఆడు క్రమక్రమంగా డెవలప్ అవుతాడు. అందులో ఆ క్రమక్రమంగా డెవలప్ అవుతున్న విధానాన్ని తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ స్పందనలు ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గమనించాలి. గమనిస్తే మనకు అర్థమైపోద్ది. మనం బిడ్డల్ని గమనిస్తే ఆ బిడ్డ ఎలాంటి వాడో మనకు అర్థమైపోద్ది. గమనించాలా వద్దా చెప్పండి? ఆ అవసరం మనకు ఉందా లేదా? గమనిస్తే మనకు అర్థమవుద్దా, అర్థం కాదా? దేవుడు ఒక మాట అన్నాడు బైబిల్లో, చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో. ఏం చెప్తున్నాడండి అక్కడ? నేను చదువుతాను చూడండి. ఇప్పుడు అందరూ బైబిల్ చూడండి, చక్కగా అందరూ అండర్లైన్ చేసుకోండి. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. బా, ఎంత బాగా చెప్పాడండి దేవుడు. వాడే చెప్పేస్తాడట. వాడి నడవడి శుద్ధమైనదో కాదో, నెక్స్ట్ వాడు యథార్థమైన వాడో కాడో, వాడి నడవడిక యథార్థమైనదో కాదో వాడి చేష్టల వలన తెలియచేయును. అంటే వాడు చిన్నప్పటి నుంచే నీకు సిగ్నల్స్ ఇస్తుంటాడు. అమ్మా ఇదిగో భవిష్యత్తులో నేను పెద్దోడిని అయ్యాక నేను ఒక పెద్ద రేపిస్ట్ని అయిపోతా అని వాడు నీకు చెప్తానే ఉంటాడు. వాడి నోటితో నీకు చెప్పడేమో, కానీ వాడి క్రియలు, వాడి చేష్టలు నీకు చెప్పేస్తుంటాయి. అర్థమైపోద్ది మనకి. వాడు సరైనడో కాదో మనకి ఆడే చెప్పేస్తుంటాడు. వాడి క్రియలు నువ్వు అబ్జర్వ్ చేయి, నువ్వు కీన్ అబ్జర్వ్ చేయాలి. బిడ్డల్ని మనం అబ్జర్వ్ చేయాలి, తల్లిదండ్రులు చేయాలి. ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలండి ఈ విషయం. చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు బిడ్డల్ని అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో గమనించాలి, వాళ్ళ స్పందనలు ఎలా ఉంటున్నాయో గమనించాలి. వాడు దేని మీద ఎక్కువ మనసు పెడుతున్నాడో గమనించాలి, వాడు ఎక్కువ దేన్ని ఇష్టపడుతున్నాడో గమనించాలి. నువ్వు గనక గమనిస్తే ఇదిగో నీకు అర్థమైపోతాడు. వాడి భవిష్యత్తు నీకు అర్థమైపోద్ది, వాడి ఫ్యూచర్ నీ కళ్ళ ముందు కనపడుతుంటున్నాడు దేవుడు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో ఎలా అంటే తెలియజేస్తాడు? తన చేష్టల వలన తెలియజేస్తాడు. తన చేష్టలు అంటే ఇప్పుడు మనం ఏం గమనించాలి? పిల్లల చేష్టలు గమనించాలి. పిల్లల చేష్టలు. మన వాళ్ళు ఎంత అమాయకులు అంటే, అన్నం ముట్టిస్తారు కదా, దాన్ని అన్నం ముట్టించడే కదా అంటారు, అన్నప్రాసన. ఆడిని చాప మీద పడుకోబెట్టి ఆడి ముందు ఒక బైబిలు, తర్వాత
ఒక పెన్ను, తర్వాత బంగారం, తర్వాత ఒక చాకు. పొరపాటున ఆడు చాకు వైపు వెళ్తాడు అనుకో, అటుకాదు 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 అటుకాదు, చాకు దూరం గెట్టేస్తుంటారు. చాకు దూరం గెట్టేస్తుంటారు. ఆడి దగ్గరికి బలవంతంగా బైబిల్ జరిపేస్తుంటారు. అలా జరిపేస్తే అర్థం కాదు, బలవంతంగా ఆడి చేత మొత్తానికి బైబిల్ పట్టుకుని ఇచ్చేస్తారు అంతే. అవునా కదని? అలా అలా సంతోషపడతాం. బైబిల్ పట్టుకున్నాడండి, బైబిల్ పట్టుకున్నాడు, నువ్వు పట్టుకున్నావు, దేనికి ఉపయోగం? ఆలోచించండి. అన్నప్రాసం రోజు ఆడి కళ్ళ ముందు ఆడి ఎదురుగా చేతికి దగ్గరికి బైబిల్ పెట్టేసి బైబిల్ పట్టేసుకున్నాడండి, బైబిల్ పట్టేసుకున్నాడండి అంటారు. నువ్వు పట్టుకున్న బైబిల్ దేనికి ఉపయోగం? నువ్వు పట్టుకున్నావు కదా, ఏమైనా ఉపయోగం ఉందా? ఆదివారం బైబిల్ పట్టుకునే వెళ్తున్నావు, ఏం ప్రయోజనం? సంబరపడిపోతారంటే నా కొడుకు బైబిల్ పట్టేసుకున్నాడు అని. డబ్బులు పట్టుకున్నా, నా కొడుకు ఆస్తిపరుడు అయిపోతాడంట. ఏంటండి ఎంత అమాయకత్వం క్రైస్తవుల్లోనా? అది కాదు, ఆ ఒక్కరోజు కాదు నువ్వు చూడాల్సింది, నువ్వు పరీక్షించాల్సింది ఆ ఒక్కరోజు కాదు. ఆ రోజు చాప మీద ఆడు పడుకోబెట్టి, ఆడు ముందు బైబిల్ పెట్టి, కత్తి పెట్టి, ఇంకేంటంటే బంగారం పెట్టి, డబ్బులు పెట్టి, ఆడు ఏం పట్టుకుంటాడో అది అయిపోతాడు అనుకుని అంత అమాయకత్వంలో ఉన్నారండి ఈరోజు క్రైస్తవులు తల్లిదండ్రులు కూడా, క్రైస్తవ తల్లిదండ్రులు కూడా. అది నిజమవుతుంది చెప్పండి, నిజంగా చెప్పండి. బైబిల్ పట్టుకుంటే సేవకుడు అవుతాడు? అసలు అవడం. అది కాదు, ఆ ఒక్కరోజు కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. ఆడి భవిష్యత్తులో ఏమవుతాడో నువ్వు తెలుసుకోవాలనుకుంటే, నీ బిడ్డ భవిష్యత్తు ఏంటో నువ్వు తెలుసుకోగలవు అంటున్నాడు దేవుడు. ఆడు భవిష్యత్తులో ఏమైపోబోతున్నాడో నువ్వు గ్రహించగలవు అంటున్నాడు దేవుడు అని గమనించు. వాడి నడవడిక సరి అయినదో కాదో, వాడి నడవడిక యథార్థమైనదో కాదో వాడి చేష్టల వలన నీకు తెలుస్తుంది. వాడి చేష్టల్ని గమనించండి అంటున్నాడు దేవుడు. పిల్లల్ని మనం గమనించాలి. మనం ఏం గమనిస్తాం చెప్పండి? ఏంటేంటో గమనిస్తాం. పిల్లల్ని తప్ప అన్నీ గమనిస్తాం. పక్కింటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు గమనిస్తారా, గమనించరా? సీసీ కెమెరాలు ఆ ఇంటికి ఎవరో ఒక అబ్బాయి బండేసుకుని వచ్చాడు. ఎవరు అబ్బాయి? ఎంత అబ్జర్వేషను! ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చిన అబ్బాయి? ఎవరు? చుట్టాల అబ్బాయా, లేకపోతే ఇంకెవరన్నా అబ్బాయా? ఏంటి సంథింగ్ చించేసుకుంటా ఉంటుంది, నలిగిపోతూ ఉంటుంది. అబ్జర్వేషను. వాళ్ళింటికి వచ్చింది ఎవరు, వీళ్ళింటికి వచ్చింది ఎవరు, వాళ్ళింటికి ఎవరు వెళ్తున్నారు, వీళ్ళింటికి ఎవరు వెళ్తున్నారు, ఇంటి వెనకాల ఇంటికి ఎవరు వెళ్తున్నారు, ఈ అబ్జర్వేషన్ ఉంది. కానీ నా కొడుకు ఎక్కడికి వెళ్తానంటే అబ్జర్వేషన్ లేదు. వాళ్ళ ఇంటికి వచ్చిన అబ్బాయి ఎవరు అని అబ్జర్వ్ చేస్తున్నావు నువ్వు, కానీ నీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు అని అబ్జర్వేషన్ మాత్రం లేదు. అందుకే గమనించండి, వాళ్ళ చేష్టల్ని గమనించండి, మీకు అర్థమైపోద్ది. వాడు మంచోడు అవుతాడో చెడ్డోడు అవుతాడో నీకు అర్థమైపోద్ది. వాడి చేష్టలు నీకు చెప్పేస్తుంటాయి, వాడు ఎలాంటి వాడు భవిష్యత్తులో కాకపోతున్నాడో. కొంతమంది పిల్లలకి రకరకాల అలవాట్లు ఉంటాయండి. పనిగట్టుకుని చీమలను చంపుతా ఉంటారు, గమనించారా? పిల్లలకి తెలీదు. అప్పుడు వెంటనే మనం ఏం చెప్పాలి? ఎందుకురా వాటిని చంపుతావు, ఎందుకురా వాటిని చంపుతున్నావు అంటే, వాడిలో ఈ స్వభావం, మరొక జీవి నలిగిపోతుంటే వీడు ఎంజాయ్ చేస్తున్నాడు. గమనించండి మీరు, మనం పిల్లల్ని గమనించాలి. అదే దాని మానాన్ని అది పోతుంటుంది చీమ, ఇడు కుదురుండడు. దాన్ని కెలికి దాన్ని అలా పట్టుకుని వేలుతో అలా నలిపేస్తుంటాడు. పాపం అది ఎంత విలవిల్లాడిపోతే చెప్పాలి ఆడికి. తప్పు నాన్న, ఎందుకు దాన్ని అలా నలిపి చంపేశావు? పాపం అది ఎంత విలువలు పడిపోతే, నిన్ను నలిపితే అదే విధంగా నిన్ను నలిపితే ఎలా ఉంటుంది? తప్పు నాన్న, అలా నలపకూడదు అంటే, సాటి జీవికి, ప్రతి జీవికి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. అది ఒక ప్రాథమిక హక్కు. దాన్ని మనం హరించకూడదు. దాని మానాన్ని అది పోతుంది. దాన్ని ఎందుకు చంపుతావు? చాలా మంది పాము వస్తే ఇంట్లోకి చంపరు తెలుసండి. మనమైతే మొత్తం చంచి చప్పినంత వరకు సరే చంపాలని లేదు, మనకి ప్రమాదం. కానీ చాలా మంది ఏం చేస్తారు, దాన్ని జాగ్రత్త పెట్టుకుని దూరంలో వదిలేస్తారు, అడవుల్లోకి వెళ్ళిపోయి వదిలేస్తారు. ఎందుకంటే దానికి కూడా బ్రతికే హక్కు ఉంది. నువ్వెవరు దాన్ని చంపడానికి? ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. కొన్ని జీవులు ఇచ్చాడు, చంపుకొని తినడానికి ఇచ్చాడు. కొన్నింటి వాటిని, కోడిని చంపుకొని తినమని ఇచ్చాడు దేవుడు మనకి. మన బుద్ధి పనిచేయాల్సిన దగ్గర పనిచేయదు. కొన్ని వాటిని చంపుకొని తినొచ్చు. మేకను తినడానికే ఇచ్చాడు, కోడిని తినడానికే ఇచ్చాడు, చేపను తినడానికే ఇచ్చాడు. తినడానికి ఇచ్చడానిక యంత్రించిపోవు. మీరు గమనించండి,
నెమళ్ళు అంతరించిపోతున్నాయి, పులులు అంతరించిపోతున్నాయి, సింహాలు అంతరించిపోతున్నాయి. ఎక్కడైనా చేపలు అంతరించిపోవడం చూసారా మీరు ఎప్పుడైనా? ఆలోచించండి. మనిషి చేపలను ఎక్కువ చంపుతున్నాడా, పులులను ఎక్కువ చంపుతున్నాడా? మరి ఎప్పుడైనా చేపలు అంతరించిపోయాయని ఎప్పుడైనా వార్త విన్నారా? చేపలు అంతరించిపోతున్నాయి అనే వార్త అనే న్యూస్ ఎప్పుడైనా విన్నారా? చేపలు అంతరించిపోవు, మేకలు అంతరించిపోవు, గొర్రెలు అంతరించిపోవు, కోళ్ళు అసలే అంతరించిపోవు. ఎందుకంటే నీకు తినడానికి ఇచ్చాడు దేవుడు. అవి తినడానికి ఇచ్చాడు. అవి చంపితే నేరం కాదు. ఈ మేధావులు పెరిగిపోయి వీడికి మనిషిని మనిషిగా చూడగానే వీడికి జీవహింస చేయకూడదు. వీడికి మేధావులు జీవులు మాత్రం ఏమీ చేయకూడదు, మనుషులు మాత్రం చంపేసినా పర్లేదు. అలాగే నేను జీవులు ఏదో చేయమని నేను అనట్లే. అంటే ఒక పిల్లాడిలో ఒక కర్కసత్వం డెవలప్ అవుతుంది చిన్నప్పటి నుంచే. ఒకడు ఉంటాడు, కుదురుకి వెళ్ళదు, రోడ్డు మీద కుక్క పడుకుని ఉంటుంది. కుక్క అది ప్రశాంతంగా పడుకుని ఉంటుంది. ప్రశాంతంగా పడుకున్న కుక్కని కుదురుగా వెళ్లకుండా ఏం చేస్తాడు? దాన్ని తోకొచ్చుకుని లాగుతాడు, లేకపోతే అలా తండేసి వెళ్తుంటాడు. వీడికి ఏం పని? కుదురుగా ఉన్న కుక్కని వెళ్ళినోడు తిన్నగా వెళ్ళకుండా దాన్ని తన్నుతాడు. అది ఊరుకుంటుందా? సరే, ఆడి స్వభావం ఏంటంటే కెలుగుతూ ఉంటాడు అందరినీ. కుదురుకున్న వాళ్ళందరినీ కెలుగుతూ ఉంటాడు. ఆడిని మనం సెట్ చేయకపోతే, వాడిలో ఆ స్వభావాన్ని మనం గుర్తించి నన్ను దాన్ని ఎందుకు తన్నుతావు, అది ఊరుకుంటుందా? అది ఊరుకోద్దు. అలా తన్నకూడదునైనా మనం నేర్పించాలి. లేకపోతే ఆడు కుక్కలను తన్ని రేపు మనుషులు తంతాడు. అది ఆడికి అలవాటు అయిపోయింది. కుదురుకుండాడు, ఆడన్నిటినీ కెలుగుతాడు, అందరినీ కెలుగుతూ ఉంటాడు, అందరితో దెబ్బలు తింటూ ఉంటాడు. ఆడికి నేర్పించాలి స్వభావం. తిన్నకుండా కొంతమంది మనం నవ్వుతాం, ఎంజాయ్ చేస్తుంటాం. మనం దాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటాం. పిల్లల్లో ఉండే ఉండకూడని కొన్ని పనికి మాలిన లక్షణాలను మనం చూసి మనం వాటిని ఎంజాయ్ చేస్తుంటాం. ఆడు మనకు చెప్తున్నాడు, ఒరే భవిష్యత్తులో నేను ఇది అయిపోతా అని. దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. అక్కడ దాన్ని సీరియస్గా తీసుకోపోయావనుకో, నీ బతుకు మొత్తం సీరియస్ అయిపోతుంది. నీ జీవితం మొత్తాన్ని సీరియస్ కండిషన్లోకి నడిపిస్తాడు వాడు. అక్కడే పట్టుకోవాలి, నువ్వు అక్కడే పట్టుకోవాలి. అవి లక్షణాలు వాడు చూపిస్తున్నాడు నీకు. వాడి స్వభావం ఎలాంటిదో నీకు చూపిస్తున్నాడు. వాడిలో మృగతత్వం చిన్నప్పుడే కనబడుద్ది. ఒక మనిషిలో దొంగ అనే స్వభావం వాడు చిన్నప్పుడు కనబడుద్ది. వాడు చిన్న దొంగతనాలను చేస్తున్నాడు. చిన్న దొంగతనాలు చూసిన మురిసిపోకు నువ్వు. వెంటనే వాడి చెంప మీద గట్టిగా ఒకటి కొట్టి, ఎక్కడ తెచ్చావు దీన్ని, ఎక్కడి నుంచి తెచ్చావు? మా ఫ్రెండ్ బ్యాగ్లో తీసుకెళ్ళి రేపొద్దున మీ ఫ్రెండ్ బ్యాగ్లో పెట్టేసి వాడికి సారీ చెప్పు. సారీ రా, నీ బ్యాగ్లోది పెన్సిల్ తీసుకున్నాను రా, సారీ రా అని చెప్పేసి వాడికి ఇచ్చేదే పంపించాలి. అంతేగాని బాగానే చేస్తున్నాడు, పెన్సిల్ కొనే పని లేదు, ఎరేజర్లు బాగానే చేస్తున్నాడని కొనే పని లేదని నువ్వు దాచావనుకో, రేపొద్దున తేవడం అలవాటు అయిపోతాడు. చేతి ఓటం అంటారు దాన్ని. ఇక ఈ చేతి ఓటం అలవాటు అయ్యాడు, కుదురుండాడు, మనసు ఒప్పుకోదాడికి. వాడిని జాగ్రత్తగా మలచాలని. నీ ఆవేశం తీరిపోయేదాకా కొట్టేస్తే మారుతున్నా చెప్పండి. ఇందాక చక్కని వాళ్ళ అత్తని గట్టి కొట్టింది, నేను ఎరగ తీసుకొట్టేయగలను కొట్టేయాలంటే. కానీ భయం పిల్లలకి ఏం రావాలి? దెబ్బ కాదు పడాల్సింది, దెబ్బ కాదు భయం రావాలి. దెబ్బ పడింది అనుకో, ఇంతేనా దెబ్బ అనుకుంటాడు. నేను గట్టి కొట్టేసాను అనుకో, ఇది ఎంత దెబ్బ తగిలితే అర్థమైపోద్ది అడిగి. అందునే కదా దీంతో కొడితే ఎంత దెబ్బ తగులుతుందో అర్థమైపోద్ది. అలవాటు పడిపోతాడు. మహా అయితే ఏముంది, కాసేపు నొప్పి వచ్చింది అంతే కదా అనుకుంటాడు. కొడతా అని భయపెట్టాలండి. వాళ్ళు భయాన్ని నింపాలి. అంటే పెంపకం తెలియట్లేదు పేరెంట్స్ని. నీ ఆవేశాన్ని, నీ ఆక్రోశాన్ని వాడి మీద చూపించడం కాదు, వాడి మీద దెయ్యంలాగా పడిపోవడం కాదు, తప్పు చేసినప్పుడు రోడ్డు మీద లాగొచ్చి బాధేయడం కాదు. వాళ్ళు ఆ స్వభావం ఎలా వచ్చింది గమనించు. ఒకవేళ నీ నుండే వచ్చిందేమో. మన నుంచి వస్తారా అదే పిల్లలకి వస్తుందా చెప్పండి? మన రక్తం బిడ్డలకు వస్తుందా? మన రక్తమేనా మన పిల్లల్లో ప్రవహించేది? మన రక్తం మన పిల్లల్లో ప్రవహిస్తున్నప్పుడు మన బుద్ధులు మన పిల్లలకు రావా? ఆలోచించండి. నువ్వు దొంగోడు అయితే ఆడు కూడా దొంగోడు అవుతాడు. ఆ లక్షణాలు ఎక్కడికి పోవు, ట్రాన్స్ఫర్ అయ్యిద్ది అది. ఆ స్వభావం ప్రారంభంలో నువ్వు గుర్తించాలి. ఓకే, నేను గతంలో దొంగతనాలు చేశా, ఇప్పుడు నేను నాకు పుట్టిన బిడ్డకు కూడా దొంగతనాలు ఆటోమేటిక్గా కనబడుతున్నాయి, ఆ ఛాయలు కనబడుతున్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి?
ఎందుకు కనిపించాయి అవి? ఎందుకు కనబడేలా చేశాడు దేవుడు? నువ్వు జాగ్రత్త పడ్డానికి, జాగ్రత్త పడ్డానికండి. జాగ్రత్త పడకపోతే చిన్న కన్నమే కదా అనుకుంటే అది పెద్దదయ్యిద్ది. చిన్న కన్నమే కదా అని నువ్వు దాన్ని వదిలేస్తే ఏమవుద్దురా? అది పెద్దదైపోతుంది, అది అలా అలా డెవలప్ అయిపోద్ది. చిన్నగా ఉన్నప్పుడు దాన్ని మనం పట్టించుకోకపోతే అది పెద్దదిగా మారిపోద్ది. చిన్నప్పుడే అవన్నీ మనకు వాళ్ళు చూపిస్తారు. మనలోని రక్తం వాళ్ళలోకి వచ్చినప్పుడు మనలోని మన బుద్ధులు, మన ఆలోచన విధానం అవన్నీ వాళ్ళకి వస్తాయి. లేఖన బాబు బొమ్మలు గీస్తుంటాడు, ఆడు బొమ్మ గీయాలంటే ఆడు కళ్ళ ముందు బొమ్మ లేకపోయినా గీస్తాడు. ఆడు మైండ్లోకి వస్తాడు. ఆడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడో కారు చూసాడు అనుకోండి, ఇంటికి వచ్చి ఆ కారు బొమ్మ గీస్తాడు, లైవ్ ఆర్ట్ వేస్తాడు. ఆడికి ఎలాగొచ్చింది అది? ఆ బొమ్మలు వేసే స్వభావం ఎలాగొచ్చింది? నా దగ్గర నుంచి వచ్చింది ఆడికి. అది నేను సంతోషపడతా ఉంటాం అప్పుడప్పుడు. నా పంతనం అడిగి వచ్చింది. వస్తుంటే జీన్స్ అంటారు వాటిని, జీన్స్. అందుకే బాలుడు సహితము తన నడవడిక శుద్ధమైనదో కాదో తన చేష్టల వలన, వాడు యథార్థమైన వాడో కాడో తన చేష్టల వలన మనకి మొత్తం చూపిస్తాడు, మనకు ముందుగానే హింటిస్తాడు. జాగ్రత్త పడిపోవాలి మనం. జాగ్రత్తగా వీళ్ళు ఎలాంటి లక్షణాలు ఉన్నాయా? కొంతమంది చూడండి, నోరు తెరిస్తే అబద్ధాలు వస్తుంటాయి. నోరు తెరిస్తే అబద్ధం. బిడ్డలు మీరు గమనించండి, గుట్టుకే అబద్ధం ఆడేస్తుంటారు పిల్లలు. అబ్బా ఏం కవర్ చేశాడు నా కొడుకు, ఎంత తెలివి అనుకోకూడదు. అక్కడ బ్యాట్మన్ 4 పీకి ఎందుకు అబద్ధం ఆడుతున్నావు, అబద్ధం తప్పు అని చెప్పాలి. లేకపోతే పెద్ద అబద్ధికుడు అయిపోతున్నాడు. కొంతమందికి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ పిల్లలు చెప్తా ఉంటారు. అది చాలా డేంజర్. అది వాళ్ళకి ఎవరు స్నేహితులు ఉండరు, వాళ్ళు ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే పొరపాటున ఓపెన్గా ఏమన్నా మనసు విప్పి దీని దగ్గర మాట్లాడావు అనుకో, ఏం చేసిద్ది? మొత్తం బయటికెళ్ళి మోసేసిద్ది. కాబట్టి నువ్వేం చెప్పవు, నువ్వు ఫ్రెండ్లీగా మూవ్ అవ్వలేవు. ఈ విషయం వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అలాగే అందరికీ అర్థమైపోతుంది. నీతో ఇంకెవరుంటారు చెప్పు? నీతో ఎవరు స్నేహం చేయరు. నువ్వు ఒంటరి అయిపోతావు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా. నీకు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పే స్వభావం ఉందనుకో, 2 రోజులు మోసపోతారు, 3 రోజులు మోసపోతారు. దీని దగ్గర ఏమైనా చెప్పామంటే మొత్తం మోసేస్తుంది అని అర్థమైంది అనుకో, నీ దగ్గర ఇంకేం చెప్పరు. నీతో స్నేహం కూడా చేయరు, భయపడుతుంటారు, జాగ్రత్త ఉంటారు నీతో. ఓవర్ బాబు దీంతో ఎందుకైనా మంచిది, కొంచెం నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది దీని దగ్గర అనుకుంటారు. ఇది మంచి స్వభావం కాదు. సంవత్సరాలు నాశనం అయిపోతాయి ఇలాంటి వాళ్ళ వల్ల. కుటుంబాలు కూలిపోతాయి ఇలాంటి వాళ్ళ వల్ల. సమాజం నాశనం అయిపోతుందంటే అక్కడి నుంచే వస్తుంది. చిన్నప్పుడే మనకు అవన్నీ చూపించేస్తాడు వాడు. తల్లిదండ్రులుగా మనం వాటిని గమనించాలి. ఆవిడ ఎక్కడికి వెళ్తున్నారు? ఉద్యోగానికి వెళ్తున్నారు. ఎవరన్నా ఈ ఉద్యోగానికి వెళ్తుందా లేకపోతే నీకెందుకు ఇది? ఎవరన్నా చెప్తున్నా ఉదాహరణకి, కాలేజీకి వెళ్తుందా లేకపోతే నీకెందుకు? నీ బిడ్డ ఎక్కడికి వెళ్తుంటే నువ్వు వచ్చాడు ఫస్ట్ అది చూడం. ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? అది మాత్రం పట్టించుకో. మనకి ఎంతసేపు వాళ్ళేంటి వీళ్ళేంటి అనే ఆలోచనే తప్ప మనమేంటి మన బిడ్డలు ఏంటి అనేది మనకి ఉండదు. అందుకే చెప్తున్నాండి, చాలా చిన్న విషయాలు నవ్వుకుంటాకుండా ఇప్పుడు నవ్వుకుంటాం. మనం ఇప్పుడు నవ్వుకుంటున్నాం, కానీ రేపొద్దున్న ఏడుస్తాం. ఏడుస్తాం మనం. వాడు నోటికి కటికి బూతులు మాట్లాడుతుంటారు కొంతమంది పిల్లలు, అసలు వినలేం. భయంకరమైన బూతులు మాట్లాడుతుంటారు పిల్లలు, చిన్న పిల్లలు. ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటారు కొంతమంది. అయితే ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని లోపల ముసుముసు నవ్వులు నవ్వుకుంటారు. వాళ్ళు తిడుతుంటే లోపల ముసుముసు నవ్వులు నవ్వుకుంటుంటారు. అవన్నీ రేపొద్దు నీ దగ్గరికి వస్తాయి. నిన్నే తిడతాడు. ఇక్కడికి అమ్మ అని ఉండదు, నాన్న అని ఉండదు. ఏ మాట పడితే ఆ మాట నిన్నే అంటాడు. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు ఏం చేయలేదు, చెప్పలేదు. అది తప్పు అని నేర్పించలేదు వాడికి. ఏంట్రా ఆ మాటలు ఏంట్రా అని మూతి మీద వాతలు వేయాలి వాడికి. లేదంటే కూర్చోబెట్టి జాగ్రత్తగా వాడికి నేర్పించాలి. తప్పు నాన్న అలాంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదు. మీకు ఒక మాట చెప్తానండి. ఓ రోజు ఒక తండ్రి తన పిల్లాడితో ఏమన్నాడంటే, నేను అక్కడే ఉన్నాను, చిన్న పిల్లాడు, వాడికి ఒక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి. ఎవరో బైక్ మీద వెళ్తూ ఒరే అని పిలిచాడండి. పిల్లల్ని ఏమైనా పిలుస్తారు సరదాగా మన విలేజెస్లో? ఎరా ఒరే అని జనరల్గా అంటుంటారు. ఓకే, అది తప్ప రైటా పక్కన పెడితే సహజంగా ముద్దుకి ఎరా ఒరే అంటుంటారు బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని. అప్పుడు వాళ్ళ నాన్న ఆ పిల్లడికి ఏం చెప్పాడు తెలుసా? ఏంట్రా అని రా అన్నాడు. నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమని పలకాలి?
ఏంట్రా అని పలుకురా అన్నాడు. అదేంట్రా తమ్ముడు అంటే వాడేమన్నాడు అన్నయ్య, యారా అని పిలిచాడు నా కొడుకుని. అప్పుడు నా కొడుకు ఏమన్నా యా అన్నయ్య అన్నాడు. ఎందుకంటాడు? వాడు యారా అన్నప్పుడు నా కొడుకు ఏంటని అని ఎందుకనాలి? వాడెవడన్నా నా కొడుకు ముద్ద పెడుతున్నాడా? చూడండి ఈ లాజిక్. వాడు ఏమన్నా అన్నం పెడుతున్నాడా? వాడు ఏమన్నా నా కొడుకు బట్టలు కొట్టినాడా? వాడెవడు నా కొడుకుని యారా అనడానికి? కాబట్టి ఇప్పుడు ఏమనాలట వాడు, నీడు చిన్నపిల్లడు ఏంట్రా అని పిలవాలట. అలా అలా నేర్పకూడదు తమ్ముడు అంటే ఏమని పిలవాలి? వాడు నా కొడుకుని యారా అన్నాడు, వీడెందుకు వాడిని అమ్మి అనాలి, ఏంట్రా అనాలని చెప్తాను అన్నాడు. చాలా బాధపడిపోయినప్పుడు నేను, చిన్నపిల్లడు కాబట్టి ఏదో ముద్దుకి ఏరా అన్నాడు. నీకు వయసుతో పని లేదా? పెద్ద చిన్న నేర్పించొద్దా? నువ్వు అదే నేర్పించేది, నువ్వు తండ్రిగా. రేపొద్దు నిన్నే ఏరా అంటాడు. వాడికి ఇంకా వయసు తారతమ్యం తెలియదు. ఇంకా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది ఇంకా అర్థమవుతా. వాడు ఏరా అంటే ఎవరినైనా ఏంట్రా అంటాడు. రేపొద్దున బడిలో జాయిన్ చేసావు, ఏంట్రా అంటాడు. చదివారా అంటాడు, చదవలేదురా అంటాడు. అంతేనా కదా? ఎరా హోంవర్క్ చేసావేంట్రా అంటాడు టీచరు, చేయలేదురా అంటాడు. మరి నువ్వు నేర్పించింది అది, నువ్వు నేర్పించిందే కదా అది. పెద్దవాళ్ళు ఏదో అన్నారు, చిన్నవాళ్ళు నువ్వే నేర్పించాలి. అదే నువ్వు నేర్పించేది. వాడు మనల్ని గౌరవిస్తేనే మనం వాడిని గౌరవించాలి. అది రైటే, గౌరవించాలన్నది రైటే. అక్కడ వయసు తేడా వద్దా? వయసు నేర్పించొద్దా? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో అన్న, పెద్దవాళ్ళని అంకుల్ అనాలరా, లేకపోతే అన్నయ్య అనాలరా, లేకపోతే ఏవండి అనాలరా, లేకపోతే సార్ అనాలరా. మొన్న ఆగస్టు 15 రోజు లేఖన్ బాబుని స్కూల్కి తీసుకెళ్ళాను. ఆగస్టు 15 రోజు ఏమో ఉంటాయి కదా సాంస్కృతిక కార్యక్రమాలు. ఒక చిన్న పిల్లాడండి, ఒక 7-8 ఏళ్ళు ఉంటాయి బహుశా, క్లాసికల్ డ్యాన్స్ చేశాడు స్టేజ్ మీద. క్లాసికల్ అంటే తెలుసుగా భరతనాట్యం చేశాడు. అసలు ఎంత బాగా చేశాడంటే, ఆడి పక్కన ఒక పాప చేసింది, ఆ పాప కంటే కూడా ఈడే బాగా చేశాడు. చిన్నపిల్లలు ఇద్దరు అసలు ఎంత అంటే కళ్ళు అప్పగించి చూసాను నేను అయినంతసేపు. వాళ్ళు అంత గ్రేస్ ఉంది. ఆడు డ్యాన్స్ చేస్తుంటే నాకే అసలు కళ్ళు తిప్పుకోవాలనిపించలేదు. చిన్న పిల్లాడు చాలా బాగా చేశాడు భరతనాట్యం. అయిపోయిన తర్వాత నా వెనకాల నుంచి అలా వెళ్తున్నాడు చిన్నపిల్లడు. చిన్న బ్యాగ్ ఒకటి తగిలి, చిన్న బ్యాగ్ తెరిచి వెళ్తున్నాడు. అని పిలిచాను, నాన్న ఇటు రాదా నాన్న అన్నాను. సార్ ఏంటి సార్ అన్నాడు. నగరికి వచ్చి సార్ ఏంటి సార్ అన్నాడు. చిన్న పిల్లడాడు. అలాగంటే నాకు ఎంత ముద్దొచ్చిందంటే, అసలు ముద్దు వస్తుందో అది చెప్పండి. చేతులు కట్టుకుని సార్ ఏంటి సార్ అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నా అంటే జనంలో ఉన్నాం కదండి, చిన్నగా మాట్లాడుతున్నా వాడికి వినపడతలేదు. సార్ ఏంటి సార్ వినపడలేదు సార్ అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాను నాన్న అంటే, ఇక్కడ నల్లజర్లలో ఇన్స్టిట్యూషన్ ఉంది, పెట్రోల్ బంక్ పక్కన సార్, అక్కడ నేర్చుకుంటున్నాను సార్ అని. అంటే వాడు నన్ను సార్ అంటుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, ముచ్చటేసింది. ఆయన ఎత్తుకుని ముద్దెట్టుకోవాలనిపించింది. దేన్ని బట్టి? ఆడి మాట విధానం సరే ఎంత బాగుందో. సార్ అనిపించండి అన్నాడు. అంటే ఆడికి విలువలు నేర్పించారు జగన్నాథపురం అంటే వాళ్ళు. అంటే నేర్పించాలి. అదే ఆడొచ్చి ఏంటి ఆడకో ఎలా ఉంటుంది నాకు మీరు చెప్పండి. ఇంకా మాట్లాడాలనిపిస్తారు, రెండో మాట మాట్లాడాలనిపిస్తుంది. ఏం లేదు నేను వెళ్ళంటాం అంతేనా? అంటే పిల్లలకి మంచి మాట తీరు నేర్పించాలి, మంచి ప్రవర్తన నేర్పించాలి. పిల్లల్ని పెంచడం అంటే వచనాలు బట్టి పట్టించేయడం, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పుస్తకాలు బట్టి చేయడం, బంగారు వాక్యాలు నేర్పించేయడం, ఇవి తప్పు కాదు, ఇవి తప్పు అని నా ఉద్దేశం కాదు. కానీ అవి మాత్రం నేర్పిస్తే ఆడు బాగుపడ్డు, నేను గ్యారంటీగా చెప్తున్నా. ఏవో బైబిల్లో పుస్తకాలు బట్టి పట్టించేసి, ప్రవక్తల పేర్లు పట్టించేసి, భక్తుల పేర్లు బట్టి పట్టించేసి, ఏవో కొన్ని సందర్భాలు, కొన్ని స్టోరీస్ వాడికి బలవంతంగా నేర్పించేసి బైహట్ చేపించేస్తాడు, బాగుపడ్డు. చాలా మంది చేసే తప్పు ఇదే. పిల్లల్ని దేవుళ్ళలో పెంచడం అంటే అది కాదు, అది మాత్రమే కాదు. బట్టిలు పట్టించేస్తే కాదండి, వాడికి ఒక మంచి ప్రవర్తన నేర్పించాలి, వాడికి ఒక మంచి క్యారెక్టర్ డిజైన్ చేయాలి, వాడికి ఒక మంచి వ్యక్తిత్వాన్ని నేర్పించాలి. వాడు ముందు మనుషులతో ఎలా నడుచుకోవాలో నేర్పించాలి, వాడికి పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి, అమ్మ నాన్నతో ఎలా ఉండాలి, ఉపాధ్యాయుడితో ఎలా ఉండాలి, బయటికి వెళ్తే బయట మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఒక ప్రవర్తనను మంచిది నేర్పించు. వాటితో పాటు వచనాలు నేర్పించు. ఒక మంచి ప్రవర్తన నేర్పిస్తూ వాటితో పాటు వచనాలు, బైబిల్లోని స్టోరీస్ అని నేర్పించు. ఇవి లేవు, క్యారెక్టర్ నేర్పించట్లేదండి. బిడ్డలు ఎలా పడితే అలా ఉంటున్నారు. ఎలాంటి వాళ్ళే రేపు పొద్దున్న సమాజంలో ఒక దొంగగా, ఒక నరహంతకుడిగా, ఒక రేపిస్ట్గా మారిపోతారు వీళ్ళే. అర్థం కావట్లేదు తల్లిదండ్రులకి. నువ్వు ఏది ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాడికి ఒక మంచి క్యారెక్టర్ని ఇవ్వాలి. నువ్వు ఒక మంచి పెంపకంలో వాడిని నువ్వు పెంచాలి.
ఎవరు పిల్లాడు రాయుడు, వీడిని కన్న తల్లి ఎవర్రా అనుకోవాలి, ఎవర్రా ఇతని కన్న తల్లి అనుకోవాలి. యేసుప్రభు వాక్యం చెప్తుంటే ఒక స్త్రీ వచ్చిందంట. ఏమన్నట్టు వచ్చి, బోధకుడా, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి. బా, అంటే యేసుప్రభుని చూస్తే అలా అనాలనిపించింది ఆవిడికి. ఆ రేంజ్ లో ఉన్నాడు మహానుభావుడు ప్రభు. మన పిల్లల్ని చూస్తే, బాబు నువ్వు ఎవరబ్బాయినైనా ఇంత బాగున్నావు, ఫలానా, అర్థమైందిలే, ఫలానా వాళ్ళ కొడుకు అనగానే నాకు అర్థమైపోయిందిలే, మహానుభావుడు మీ నాన్న, మహానుభావురాలు మీ అమ్మ. ఎక్కడికి పోతే బుద్ధులు ఎక్కడికి పోతే చక్కగా కనపడుతున్నాయండి. సేమ్ దించేసావు, సేమ్ మీ నాన్న దించేసావు, సేమ్ మీ నాన్నలాగే మాట్లాడుతున్నావు. అబ్బా, ఎంత గౌరవం, ఎంత మర్యాద, ఎంత మన్నన. ఆహా, ఏమండి, ఒకవేళ చిన్నప్పుడు మనకి మంచి బుద్ధులు తల్లిదండ్రులు మనకి నేర్పలేదేమో, వాళ్ళకి తెలియక. కానీ దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని వింటున్న మనం మంచిని తెలుసుకుని మన బిడ్డలకు మనం నేర్పించాలి. వాళ్ళలో ఫస్ట్ మానవత్వాన్ని నింపాలి. వాళ్ళలో దైవత్వం సంగతి తర్వాత మానవత్వాన్ని నింపు. సాటి మనిషిని ఎలా ప్రేమించాలో నేర్పించు, సాటి మనిషితో ఎలా నడుచుకోవాలో నేర్పించు, స్నేహితులతో ఎలా ఉండాలి, ఉపాధ్యాయుల దగ్గర ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, నీ బిడ్డలుగా నీ పట్ల ఎలా ఉండాలి నేర్పించు. పనికి మాలిన గారం వద్దు. కొడుతున్నాడు, బాగా కొట్టురా, బాగా కొట్టు, అమ్మమ్మని కొట్టు, తాతీని కొట్టు అంటుంటారు మనవాళ్ళు. ఏం చేయాలట, అమ్మమ్మని తన్ను, తాతీని తన్ను, ఒకసారి తాతీని ఎగిరి తన్ను, లేకపోతే నిన్నే తంటాడు, ఎగిరి తంటాడు నిన్ను. బాగుంటుంది, అప్పుడు నీకు సరిపోద్ది. అంతే, నువ్వు విత్తిందే నీకు, నువ్వు ఏది విత్తావో అదే. సో ఈరోజు ఒక పనికి మాలిన వాడు సమాజంలో కనపడంగానే వాడు నరహంతకుడు, వీడు నరహంతకుడు అంటున్నావు. వాడు అలా ఎలా అయ్యాడు? వాడి మీద చిన్నప్పటి నుంచి వాడి పెంపకం బాగలేదు, సరైన పెంపకంలో వాడు పెరగలేదు, వాడి మైండ్ సెట్ బాగలేదు, వాడి మీద అనేక రకాల ప్రభావాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రభావం తల్లిదండ్రులే, ఫస్ట్ పేరెంట్సే. పేరెంట్స్ జాగ్రత్తగా పెంచకపోతే వాడు నాశనం అయిపోతాడు. మరిన్ని విషయాలు నేను రేపొద్దున మీతో పంచుకుంటాను. టైం అయిపోతుంది, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు దేవా. నాయన, మరి ఈ ఆదివారపు ఆరాధనలో తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా పెంచాలి అనే కొన్ని సంగతులు మాట్లాడాను తండ్రి. నిజం తండ్రి, బిడ్డల్ని ఈరోజు మేము జాగ్రత్త పెట్టుకోకపోతే రేపొద్దున వాళ్లే సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతారు తండ్రి. ఈ మాటల చేత మేమందరం హెచ్చరింపబడి మీలో బలపడడానికి సహాయం చేయమని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. నీవు పంచిన నీ రక్తమే నీ బిడ్డలోన ఉంటుందిగా, నీకు దేవుడిచ్చిన నీ రూపమే తనలోన కనిపిస్తుందిగా. అందుకే నీకు తెలుసునా, నీ బుద్ధి కూడా వస్తుందిగా. నీ తత్వమే నీ బిడ్డలో తిష్ట వేసుకుని ఉంటుందిగా. మరి ఎలాగా మంచిగా ఉంటే యేసుక్రీస్తు లాంటి ప్రేమ గలవాణ్ణి తీర్చిదిద్ది సమాజానికి అందించవా. హేరోదియాలా నీ ఉంటే సేవకుణ్ణి చంపిన సలోమే లాంటి చెడ్డదానిలాగా బిడ్డ మారకుండునా. మీరు నీతి తప్పి చేయకండి చెడ్డ పనులు, మీ జీవితాలు చిన్నవాళ్ల రాజబాటలు. నీవేగా తొలి గురువు నీ కన్న బిడ్డలకి, నీ బ్రతుకే ఒక చదువు నీ కన్న బాబు పాఠశాలకి.